ఇంకో జన్మ అంటూ ఉంటే అది మాకు అదే డిఫెన్స్ లైఫే కావాలని కోరుకుంటాం. డిఫెన్స్‌లో జాయిన్ కావాలండి. మంచి పీస్‌ఫుల్‌గా లైఫ్ మంచిగా ఉంటుంది. తర్వాత బ ఇదేంటి ఏమి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు ఫ్యామిలీస్‌కి. ఎటన్నా ఎళ్ళినా గూడా వాళ్ళెళ్తారు, వస్తారు. సెక్యూర్డ్‌గా, సేఫ్‌గా ఉంటారు. పిల్లల ఎడ్యుకేషన్ గానీ, ఏది గానీ మంచిగుంటుంది. మేమెవరైనా సజెషన్ చేయమంటే మేము చాలా బాగా సజెషన్ చేస్తాం. తప్పనిసరిగా డిఫెన్స్‌లో జాయిన్ గావాలని. చాలామంది జాయిన్ అయ్యారు. మేము ఎంకరేజ్ చేసాం. చాలామంది జాయిన్ అయ్యారు. అదే యాస్కీలో చదువుతున్నారు. చదువుతుంటే లోకల్ గదా! లోకల్ అయితే అందరి ఇళ్ళకెళ్ళడం, మంచిగా ఎంజాయ్ చేయడం, తిరిగి రావడం, వీకెండ్ అయిపోయేది. అట్లా ఉంటుంటే మా అమ్మ ఎంకరేజ్ చేసింది. డ్యాడీ ఒక స్టూడెంట్‌గా ఎంజాయ్ చేసి కొంచెం పబ్లిక్ సహాయం చేసే విధంగా ఏదైనా ఒకటి చెయ్యండి. సూసైడ్ ప్రివెన్షన్ మీద బుక్ రాశారు. అది అంతర్ పల్లెటూళ్ళకి ఎవరైనా ఆ మధ్యలో ఈ సూసైడ్స్ బాగా అయ్యేటివి గదా! పల్లెటూళ్ళకెళ్ళి బాగా కష్టపడారు పాపం 6 నెలలు. కష్టపడి సాధించారు. జీ జిందగీ అందరికి సహాయం చేయడానికి, జియో జిందగీ అని సహాయం చేయడానికి పెట్టారు. అది దీని మీదనే ఏంటి సూసైడ్ ప్రివెన్షన్ మీదనే ఒక 6, 7 క్యారెక్టర్స్ ఉన్నాయి. దాని మీద సినిమా తీశారు. ఆనందంగా ఉంటదండి. ఆనందం అనిపిస్తది. ఆయనకు అందులోనే ఆనందం అనిపించింది కాబట్టి మేము కూడా ఎంకరేజ్ చేసాం.